అల్లు అర్జున్ కెరియర్ తీసుకుంటే పుష్ప సినిమాకు ముందు ఆ తర్వాతనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ప్యాన్ ఇండియా లెవెల్లో బన్నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అలాగే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇక బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకుని టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేశారు. అసలు పుష్ప సినిమా బన్నీకి తెచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకే పుష్ప 2 కోసం యావత్తు ప్రపంచం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఆగస్టు 15న పుష్ప 2 థియేటర్లోకి రానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం గ్యారెంటీ. దీంతో బన్నీతో కమర్షియల్ యాడ్స్ కోసం పోటీ పడుతున్నాయి బడా బడా సంస్థలు. అల్లు అర్జున్ కూడా పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. అయితే ఒక యాడ్ కోసం నిమిషానికి 10 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా చేయనని చెబుతున్నాడట పుష్పరాజ్. గతంలోనే ఇలాంటి వార్తలు రాగా మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన దగ్గరకు వచ్చిన ఒక ప్రకటనను ఆలోచన లేకుండా రిజెక్ట్ చేశాడట అల్లు అర్జున్. అభిమానులను తప్పుదో పట్టించి వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని అన్నారట. నిమిషం పాటు ఉండే ఈ యాడ్ కోసం 10 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్ చేసినా చేయనని కరాఖండిగా చెప్పేశాడట. కనీసం పుష్ప 2 సినిమాలో పుష్పరాజ్ ధూమపానం చేసే సీన్లలో బ్యాక్గ్రౌండ్ లో తమ బ్రాండ్ లోగో కనిపించేలా చూడాలని సదరు సంస్థ కోరిందట. అయినా కూడా నో చెప్పాడట బన్నీ. దీంతో దట్ ఈజ్ ఐకాన్ స్టార్ అంటున్నారు అల్లు ఫ్యాన్స్.